నమస్తే అండి. నమస్కారం. వైకపా ప్రభుత్వంలో భూ సమీకరణాలు చాలా జరుగుతున్నాయి. భూ దందాలను కూడా చెప్పుకోవచ్చు. భూదందాలు కూడా చాలా జరుగుతున్నాయి. అంటే రైతులకి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అసలు ఈ భూ సమీకరణాలు ఏంటి? వైకపా నేతలు చేసే ఈ దందాలు ఎలా ఉన్నాయి? విశాఖపట్నంలో అసలు వీళ్ళు ఫ్యాక్టరీలు తేకపోగా, పరిశ్రమలు తేకపోగా, రైతుల పొలాలు కొట్టేయటానికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అంటే ఎవరమ్మా? ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలందరికీ సేవ చేస్తానని చెప్పి, ప్రజలకు రక్షణగా ఉంటానని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు రైతుల భూముల్ని కొట్టేస్తుంటే నా హృదయము అకారణముగా దుఃఖ సంచలం ఒకటియే కాక విశదీకరించి చెప్పాలని నిర్ణయం తీసుకున్నానమ్మా. ఇది ప్రధానంగా ఏంటంటే సమస్య చెప్తానేనమ్మా. వైజాగ్లో విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం అనే గ్రామం. ఏంది? విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలో రిసార్ట్స్ కట్టాలని చెప్పి. రిసార్ట్స్ అంటే ఏం లేదమ్మా, టూరిస్టులు ఉండటానికి టూరిస్ట్ స్పాట్కి పెద్ద పెద్ద హోటల్స్ కడతారు. ఆ హోటల్స్ కట్టేస్తే ప్రభుత్వం ఏం చేసిందంటే 80 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖకి బదలా ఇచ్చింది. 80 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి 80 ఎకరాల భూమిని ఎవరు కేటాయించారు? టూరిజం శాఖకి కేటాయించారు. టూరిజం శాఖ అంటే ఎవరిది? ఇంకెవరు? మన ఆర్కే రోజా గారిది. ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్లో నుంచి మొట్టమొదటి డీలు ఓబరాయ్ హోటల్ వాళ్ళు ముంబైలో ఉంటారు కదా, ఓబరాయ్ వాళ్ళతో డీల్ కలిసి వాళ్ళకు ఒక 45 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి డెవలప్మెంట్కి. ఇంకా ఒక 35 ఎకరాలు ఉంది. సరే, సంతోషమేనమ్మా. అక్కడ హోటల్ వచ్చి ఉపాధి వస్తుంది, ప్రభుత్వ భూమి అయితే ఓకే. అక్కడ ఉన్నటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అమాయకమైన రైతుల్ని మోసం చేయడానికి ఇంకా ఈ ప్రాంతం డెవలప్ అవ్వద్ది, భూములు కోట్లకు పోతాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పి ఒక కొత్త ఫిలాసఫీ తెచ్చారు. అమరావతి రాజధానిలో ఏదైతే ఫిలాసఫీ ఇంప్లిమెంటేషన్ చేశారో అదే ఫిలాసఫీని ఇక్కడ సమీకరణ పేరుతోటి రైతుల దగ్గర నుంచి 99 ఎకరాలు. ఎన్ని ఎకరాలమ్మా? 99 ఎకరాలు. 99 ఎకరాలు. ఎక్కడైతే మనం ఏదైతే సమీపంలో అనుకున్నాం చూసావా, లగ్జరీ రిసార్ట్స్ అని, అక్కడ హోటల్స్ వస్తాయని ముందే తెలుసుకొని దానికి దగ్గరలో ఉన్నటువంటి దగ్గర ఏం చేశారంటే 99 ఎకరాలు భూ సమీకరణ పేరుతోటి రైతుల కాడ తీసుకొని 33% రైతులకి, 66% డెవలపర్కి ఈ బేస్ మీద భూములు తీసుకొని ఈ డెవలప్మెంట్ చేయకుండానే వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. రైతులకి పట్టాలు ఇచ్చేశారు. ఇక్కడ ఉంది అతల మతలబ్బు. ఇది మీ దగ్గర ఉంటే ప్రభుత్వం డెవలప్ చేయదు, మేము గజానికి 5,000 రూపాయలు ఇస్తాం. ఎంతమ్మా? గజానికి 5,000. గజానికి 5,000 రూపాయలు ఇస్తాము, మీ భూములు మాకు ఇచ్చేయండి. ఇది ఎప్పుడు డెవలప్ అవుద్దో తెలియదు, లేకపోతే లాగేసుకుంటూ ఉన్న అక్కడ రైతులను మోసం చేసి ఒకటి డెవలప్మెంట్ చేయకపోగా, ఏంది డెవలపర్ అంటే ముందు వెంచర్ వేయాలా, ఇంటర్నల్ రోడ్లు వేయాలా, వాళ్ళకి ఎక్కడుందో అక్కడ భూములు ఇచ్చిన తర్వాత చేస్తారు. డెవలప్మెంట్ చేయకుండానే లేఅవుట్ అప్రూవల్ అన్నీ తీసేసుకొని రైతులకి పట్టాలు ఇచ్చేసి రైతులకి అడిగిపోయి ఇది డెవలప్ కాదు, పాడు కాదు, మాకు ఇచ్చేసేయండి అని చెప్పి కేవలం గజానికి 5,000 అమ్మా. ఎంత? గజానికి 5,000. గజానికి 5,000 అంటే ఒక ఎకరానికి వచ్చి మన భాషలో చెప్పాలంటే 4,820 చదరపు గజాలు వస్తుందమ్మా. 4,820 చదరపు గజాల కింద ఆ గజాల లెక్కన వాళ్ళ కాడ రైతుల దగ్గర తక్కువ ధరకు వీళ్ళు కొట్టేశారు. భవిష్యత్తులో అది గజానికి 1,00,000 నుంచి 3 లక్షలు పోద్దమ్మా ఒక్క గజం ధర. ఇది మోసం కదా, చిన్న మోసమే కదా, రైతులను మోసం చేసినట్టుగా. ఇప్పుడు రైతుల్ని నిలువునా ముంచేశాడమ్మా. ఆయన మినిస్టర్ భీమల ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనే ఆయన ఆధ్వర్యంలో ఆయన బినామీల ద్వారా జరిగినటువంటి కుంభకోణం అమ్మ. ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను వివరంగా చెప్పిన. రైతులారా, మీరు ఒక్క గజం కూడా అమ్మబాకండి, భవిష్యత్తులో ఆ భూమి కోట్లు అమ్మద్ది. కాబట్టి ఆ 33 ఎకరాలు వస్తుంది కదా రైతు వాటా కింద,
కాబట్టి రైతులకు ఇచ్చిన తర్వాత కదమ్మా మిగతా భూమి డెవలప్ చేయకుండా తీసుకుంటారు. కాబట్టి విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరంలో ఉన్న అందరికి అన్నం పెట్టే అన్నదాతలు, కాబట్టి రైతన్నలు మీరు ఆలోచించుకోండి. ఏ యదవనా కొడుక్కి ఒక్క గజం కూడా అమ్మబాకండి. భవిష్యత్తులో మీ పిల్లలకి ఆధారంగా ఉంటుంది. కోట్ల రూపాయలు బలకద్దు కాబట్టి ఎవడు బెదిరించినా కూడా సెంటు కూడా ఒక గజం కూడా మీరు అమ్మొద్దు. అవి ఉంచుకోండి. భావితరం మీ బిడ్డలకి కోటీశ్వరులు చేసేటటువంటి భూములు కాబట్టి ఎవడు ఏ బలవంతం చేసినా సెంటు కూడా అమ్మొద్దు. అమరావతి రైతులు ఎంతమ్మా తెలుసు నీకు? అమరావతి రైతులు కేవలము పావలా వంతు తీసుకున్నారు, మీకు 33 పైసలు వచ్చింది. అంటే ఇక్కడ డెవలప్ చేయకుండా అంటే భూ సమీకరణ భవిష్యత్తులో ఇది కోట్లు బరకద్దని రైతుల సొమ్ము కలకంట కన్నీరు ఒలికిన ఆ ఇంట సిరి ఉండజాలు. రైతు నేర్పించినోడు ఎవడూ బాగుపడడు. అందువల్ల ఏంటంటే మొత్తం చెట్టు శ్రీనివాస్, నువ్వు మంచోడివి. నువ్వు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, వైసీపీ పార్టీలో పోయి మంత్రిగా ఎలగబెట్టినావు. దయచేసి నీకు దండం పెడుతుండా ప్రజల తరపున ఐ రిక్వెస్ట్ టు యూ. రైతుల భూములు కానీ తిన్నామంటే నీ పిల్లోళ్ళు భవిష్యత్తులో నీ అల్లుళ్ళు క్యాన్సర్ వ్యాధితోనైనా చచ్చిపోతారు, యాక్సిడెంట్లోనైనా చచ్చిపోతారు, లేదంటే భగవంతుడు పైన ఉంటాడు. ఒరే పక్షవాతంతోనైనా నాశనం అయిపోద్దిరా నీ కుటుంబం. ఆ సింహాచలనం మీద అప్పన్న స్వామి ఉండవు, లక్ష్మీనరసింహస్వామితో పెట్టుకోకరే. ఆయన చూస్తున్నావు నువ్వు చేసే తప్పులన్నీ. అదేవిధంగా విజయనగరంలో పైడితల్లి అమ్మవారు అందరూ ఆ మహాతల్లిను ఆమెన శాపం పెట్టద్ది. మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, రాజకీయ పార్టీలు ఏం చేయకపోవచ్చు. అంటే ప్రకృతి అనేది ఒకటి ఉంది. ఆ ప్రకృతి సునామీలోనే కొట్టుకొని పోతావు నువ్వు. ఆ రైతులను మాత్రం మోసం చేయబాకు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు నీకు దయచేసి చెప్తుండా, అవి రైతుల భూములు, వాళ్ళ భూములు వాళ్ళకు ఉంచు. మీలాగనే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుపడి కోటీశ్వరులు అవుతారు. దయచేసి రైతుల భూముల జోలికి మాత్రం పోవద్దు. ఈ భూ సమీకరణ పేరుతో నొక్కేసిన 99 ఎకరాలు ఏవైతే ఉన్నాయో తిరిగి ఆ రైతులకి ఇవ్వాలని చెప్పేది నా డిమాండు. ఇచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా? ఏం ఇబ్బంది లేదమ్మా. రైతులు అడగాల. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు దృష్టికి తీసుకుపోతే ఆ రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టి ఆ రైతులు అడ్డం తిరగాల. అడ్డం తిరిగి మా భూములు మాకు ఇచ్చేసేయండి, మేము అని చెప్పి మీ భూములు మీ దగ్గర పెట్టుకోండి. ఈ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఈ డెకాయిట్లు మీ భూములు దోసేయటానికి ఉన్నారయ్యా. దయచేసి ఆ విశాఖపట్నం భీమిల మండలం అన్నవరం గ్రామంలో భూ సమీకరణ పేరుతో భూములు కొట్టేయటానికి పథకం తయారు చేసింది కాబట్టి ఆ 99 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ మాకు మీ డబ్బులు వద్దు, ఏమి వద్దు, మా భూములు మాకు కావాలని చెప్పి మీరు యుద్ధం చేయండి. ఆ యుద్ధానికి నేను కూడా మద్దతు చేస్తాను. మీ అందరి తరపున నేను కూడా పోరాడతాను. అవసరమైతే హైకోర్టులో పిల్లేద్దాం. మా భూములు మాకు కావాలని చెప్పి అడ్డం తిరిగి భూములు వెనక్కి తీసుకోమని చెప్పి నేను రైతులందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. నేను ఇదే చెప్పగలను. అది కోట్ల విలువ చేసిన భూములు కారు చౌకగా కొట్టేయటానికి రాజకీయ నాయకులు మిమ్మల్ని దగా చేస్తున్నారు. కాబట్టి ఆలోచించుకొని రైతులారా, ఆ భూములు కోటాను కోట్లు ఒక 10 ఏళ్ళు ఓపిక పడితే 100 కోట్లకు బాతి, కనీసం ఎకరా 30 కోట్ల నుంచి 100 కోట్ల దాకా బాద్ది. ఇవాళ అయోధ్యలో కూడా భూములు అమ్ముకొని 5 లక్షలకి 10 లక్షలకు భూములు అమ్ముకుంటే ఇవాళ కోట్లు వలకుతుంది. ఒక్కొక్క ఎకరా అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత 20 కోట్లు 30 కోట్లు చెప్తారు. 5 లక్షలకు 10 లక్షలకు అమ్మేసుకున్నారు రైతులు. అయోధ్య చుట్టుపక్కల అసలు భూములు చిక్కటం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇప్పుడు. అందువల్ల ఏంటంటే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా కాబోతుంది కాబట్టి, తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి కూడా అనుకూలంగా డెవలప్మెంట్ కాబోతుంది కాబట్టి దయచేసి ఆ భూములు 99 ఎకరాలు రైతులందరూ కోర్టులో పిల్లేయండి, ఆ భూములు వెనక్కి తీసుకోమని చెప్పి నేను విజ్ఞతతో ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని భూములు విలువ తెలిసిన వ్యక్తిగా కోరుకుంటున్నాను. ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. ఆ భూములన్నీ వెనక్కి తీసుకోండి. మీరు కానీ ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏం చేయాలో ఆ ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా. మీ భూములు మీకు ఇప్పిస్తా. మనకి ఉమ్మద్ చంద్ర గారు లాయర్ గారు ఉన్నారు, మీ తరపున ఓ పిల్లేపిస్తా. మీకు న్యాయం చేసేటట్టు చివరిదాకా పోరాడతా. ఈ దగులుబాజీలు ఏం చేస్తారో నేను చూస్తా. ఒకవేళ వాళ్ళు రౌడీజం చేద్దామంటే మనం కూడా రౌడీలుగా అవతారం ఎత్తదు. మా సుభాష్ చంద్రబోస్ సేన ఉంది, మేము సుభాష్ చంద్రబోస్ వారసులం కాబట్టి బోస్ సేన ఉంది. వాళ్ళు ఉంటే మీకు ఈ 13 జిల్లాల్లో ఉంటారు, మా వాళ్ళు భారతదేశం అంతా ఉండరు. ఏడ జిక్కితే ఆడ దబిడి దిబిడే ఉంటుంది. 29 రాష్ట్రాల్లో ఏడ జిక్కినా, ఏ ఎయిర్పోర్ట్లో జిక్కినా, ఢిల్లీలో జిక్కినా మీ మధు సార్ మాట ఇస్తుండో
వాటి మీద పిల్లేద్దాం రండి, ఆ 99 ఎకరాలు ఇప్పించే బాధ్యత పరిపూర్ణంగా నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఆ అన్నవరం గ్రామంలో ఉండేటటువంటి అన్నదాతలందరూ ఒకే యునైటెడ్గా ఉండి హైకోర్టులో పిల్లేయండి, మీ భూములు మీకు వస్తాయి, మీ పిల్లోళ్ళ బంగారు భవిష్యత్తుని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ మొత్తం శెట్టి శ్రీనివాస్కి మళ్ళీ కూడా నేను చెప్తుండా, అరే నువ్వు పెద్ద తోపు తురుంకాను కాదు రే, గుర్తుపెట్టుకో, నిన్ను వదలం, మర్యాదగా ఆ భూములు తిరిగి రైతులకు అప్పచెప్పు, లేదంటే ఆ సింహాచలంలో ఉండే లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, ఆ పైడితల్లి అమ్మవారి సాక్షిగా చెప్తుండారే, నువ్వు రోజులు లెక్క పెట్టుకోరా మొత్తం చెట్టు సీను.